ఇంకా తులారాశి వారికి ఈ రాశి వారికి కూడా ఈ వారంలో మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. గురువు కూడా అనుకూలత కూడా లేదు కారణంగా వీరికి ధనపరంగా కూడా కొంత రుణబాధలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ రుణబాధలు అన్ని సమస్యలకు పరిష్కారం కావడానికి గురుదేవుని అనుగ్రహము సంపూర్ణంగా పొందాలి. ఇక గురుచిత్ర పారాయణాలు, గురునామస్మరణ, గురుక్షేత్రాలు ఈ తులారాశి వారికి చేశారంటే అన్ని అనుకూలత ఫలితాలు ఉంటాయి. ఈ తులారాశి వారికి విద్యాపరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ, వ్యాపారపరంగా కానీ ఈ వారంలో అనుకూలత లేదు, ప్రతికూలత ఉంది. అంతా నిరాశకు లోనవుతుంటారు. ప్రతి పనిని కూడా మనశ్శాంతిగా ఆచరించలేరు. దీనివల్ల కూడా వీరికి చాలా కష్టాలు నష్టాలు ఉండే అవకాశం ఉంది. వీరు కూడా ఈ వారంలో లక్ష్మీ అమ్మవారి ఆరాధన, ఎర్రటి పుష్పాలతోటి కుంకుమార్చన కార్యక్రమాలు జరిపించారంటే అమ్మవారి అనుగ్రహంతో కూడా ధనపరంగా కూడా విద్యాపరంగా కూడా అన్ని కార్యక్రమాలు కూడా విజయంగా నెరవేరుతాయి. ఇంకా శని ప్రభావం వల్ల కూడా శని కూడా ప్రతికూలంగా ఉన్నందువలన శనీశ్వరుడికి తైలాభిషేకాలు, శనీశ్వరుడికి నల్లనూలు దానము, జమీపత్రితో రకరకాల నీల పుష్పాలతో పూజా కార్యక్రమాలు జరిపి విశేషమైన యోగాలు పొందవలసిందిగా కోరుతున్నాము. శని కూడా పూర్తి వ్యతిరేకంగా ఉన్న కారణంగా మిశ్రమ ఫలితాలు ఎదుర్కొంటారు. ప్రతి కార్యక్రమం కూడా జయం పొందాలంటే అది కష్టం మీద కష్ట నష్టాలతో కూడా వీరి పరిస్థితి ఎలా ఉంటుంది. వీరు కూడా తక్షణమే శనీశ్వరి పూజలు, అమ్మవారి యొక్క ఆరాధన ఇలాంటి కార్యక్రమాలు జరిపి గురుదేవుని యొక్క కృపాకటాక్షాలు పొంది అన్ని కార్యక్రమాల్లో జయం పొందవలసిందిగా కోరుతున్నాము. వీరికి అదృష్టపు సంఖ్య కూడా 16, 19, 20 సంఖ్యలు వీరి బాగా రాణిస్తాయి. వీరి యొక్క దుస్తులు కూడా ఎరుపు రంగు దుస్తులు, పసుపు రంగు దుస్తులు ధరించాలి. వీరి యొక్క అదృష్టపు సంఖ్య కూడా 5 సంఖ్య. ఈ సంఖ్యలో కూడా చక్కగా ఈ కన్యారాశి వారు, తులారాశి వారు కూడా వర్తిస్తుంది. ఈ రాశుల వారి యొక్క ఫలితాల వలన చక్కటి ఫలితాలు కూడా పొందుతారు.